భుజ్ ఎయిర్ బేస్లో రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్పై విజయానికి భుజ్ ప్రత్యక్ష సాక్ష్యమని కామెంట్. దాయాది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని వెల్లడి. ఉగ్రవాదుల ఏరివేతలో భద్రతా దళాల పురోగతి. 2 రోజుల వ్యవధిలో 6 ముష్కరులు హతం. నేడు సీఎం రేవంత్ వరుస రివ్యూలు. విద్యుత్, వ్యవసాయ శాఖపై సమీక్ష. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన కొండా సురేఖ. గత బీఆర్ఎస్ మంత్రులు డబ్బులు తీసుకునేవారని చెప్పినట్టు వెల్లడి. తన మాటలను కొంతమంది వక్రీకరించారన్న మినిస్టర్. భారత క్లీన్ ఎనర్జీ విప్లవానికి నాంది పలికాం. 22,000 కోట్లతో సోలార్ ప్లాంట్ నిర్మిస్తున్నామన్న మంత్రి లోకేష్. ఏపీ లిక్కర్ కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో చుక్కెదురు. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరణ. దర్యాప్తు కీలక దశలో ఉందని వెల్లడి. సజ్జల శ్రీధర్ రెడ్డిని 2వ రోజు కస్టడీకి తీసుకున్న పోలీసులు. వైద్య పరీక్షల అనంతరం సిట్ కార్యాలయానికి తరలింపు. లిక్కర్ కేసులో ప్రశ్నిస్తున్న అధికారులు. వంశీని నూజివీడు కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో పీటీ వారెంట్కు అనుమతిచ్చిన కోర్టు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో బెయిల్పై తీర్పు ఇవ్వనున్న న్యాయస్థానం. విడుదల రజనీ మరిది గోపి బెయిల్ పిటిషన్పై నేడు తీర్పు. క్వారీ వ్యాపారి నుంచి డబ్బులు వసూలు చేశారని ఏసీబీ కేసు. మే 20 నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్లో సమ్మె సైరన్. నిరసన తెలపనున్న పర్మనెంట్, కాంట్రాక్ట్ కార్మికులు. నల్గొండలో పోలీసుల కార్డన్ సెర్చ్. సరైన పత్రాలు లేని 165 వాహనాలు, ఎయిర్ గన్ సీజ్. 150 మంది అనుమానితుల గుర్తింపు. అన్నమయ్య జిల్లా మట్లిపెద్దూరులో రెచ్చిపోయిన దొంగలు. ఎల్లమ్మ తల్లి ఆలయంలో చోరీ. శివారు ప్రాంతానికి హుండీ ఎత్తుకువెళ్లి నగదు అపహరణ. ఖమ్మం జిల్లా గోకినపల్లిలో రోడ్డు ప్రమాదం. ప్రమాదవశాత్తు డీసీఎంలో చెలరేగిన మంటలు. చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు. జూన్ 5 నాటికి ఏపీని తాకే అవకాశం. జూన్ 10 నాటికి రాష్ట్రమంతటా విస్తరించే ఛాన్స్. తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్న ఇస్రో చైర్మన్. ఈ నెల 18 పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగం. మన్యం జిల్లా సాలూరులో కామాక్షమ్మ బ్రహ్మోత్సవాలు. మొదటి రోజు అమ్మవారికి జలాభిషేకం. భారీగా హాజరు కానున్న భక్తులు.